ఎప్పుడైతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేశాయో సో ఇంకొక వార్ స్టార్ట్ అయింది. మేబీ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే 4 ఏళ్ల కింద స్టార్ట్ అయిందో అలానే ఉంటుంది. మేబీ అమెరికా ఇన్వాల్వ్ అయింది కాబట్టి విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ లోనే వార్ అయిపోతుంది అని అందరం అనుకున్నాం మనం. బట్ దానికి భిన్నంగా ఇరాన్ చాలా రెసిలియంట్ గా బిహేవ్ చేస్తుంది. సో ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ లో యుఎస్ ని అండ్ ఇజ్రాయెల్ ని కూడా కౌంటర్ చేసి వాళ్ళకన్నా బెటర్ గా వార్ పర్ఫార్మెన్స్ ఇరాన్ అవ్వటం చూస్తున్నాము. సో ఈ లోపల డొనాల్డ్ ట్రంప్ గారు కంప్లీట్ స్టేట్మెంట్స్ ఇస్తూ మేము సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తున్నాం ఆర్ 5 days షూట్ ఆపుతున్నాం ఇవన్నీ ఇచ్చినా కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాస్ట్ 20 years లో మనం ఎప్పుడు చూడలేదు. సో లాట్ ఆఫ్ క్రైసిస్ వరల్డ్ వైడ్ జరుగుతుంది. అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా మనం చూస్తున్నాం పెట్రోల్ ఇష్యూస్ ఆర్ ఆయిల్ ఇష్యూస్ కానీ లేదంటే రెస్టారెంట్స్ క్లోజ్ అవటం బికాస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్, ఇవన్నీ కూడా అక్రాస్ ద వరల్డ్ జిట్టర్స్ అనేది తీసుకెళ్తున్నాయి. అఫ్ కోర్స్ అవన్నీ మనం పక్కన పెడితే గనుక మన పోర్ట్ఫోలియోస్ ఇలాంటి టైంలో ఎలా ఉంది అనేది అది మోర్ కన్సర్న్ యాజ్ ఎ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్. సో మనం చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనందరు పోర్ట్ఫోలియోస్ బాగా హ్యామర్ అవటం చూస్తున్నాం. సో ఇండెక్స్ కానీ లేదంటే ఈవెన్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఏవైతే ట్రేడ్ అవుతుంటాయో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ ఏవైతే మనం అనుకున్నాం సేఫ్టీ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి ఇవన్నీ కూడా హ్యామర్ అవటం చూస్తున్నాం మనం. సో ఇలాంటి టైంలో మనకి పోర్ట్ఫోలియోస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ మార్కెట్ లో ఏ స్టాక్స్ ని పిక్ చేయాలి, లేకపోతే మన దగ్గర ఉన్న స్టాక్స్ ని వేటి నమ్మాలి వేటి నుంచాలి అన్న క్వశ్చన్ చాలా మందిలో తలెత్తుంది. సో ఇంతకుముందు మనం అనుకునే వాళ్ళం గోల్డ్ ఏదైతే ఉందో వార్ వచ్చినప్పుడు కంటిన్యూస్లీ పెరుగుతుందని. బట్ గోల్డ్ కూడా ఈవెన్ మనం చూస్తే కనుక 28th ఫిబ్రవరి రోజు ఫస్ట్ బాంబింగ్ ఎప్పుడైతే జరిగిందో టాప్ అవుట్ అయిన గోల్డ్ లాస్ట్ 1 month గా వార్ జరుగుతున్నా కూడా గోల్డ్ పర్సన్ చూస్తున్నాం. సిమిలర్లీ సిల్వర్ కూడా అలానే జరుగుతుంది చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో వేటిని మనం స్టాక్స్ ని హోల్డ్ చేసుకోవాలి, లేదంటే ఏ స్టాక్స్ ని మనం హోల్డ్ చేస్తే కనుక వాటిలో బెనిఫిట్ ఉంటుంది అండ్ ఏ స్టాక్ ని మనం వేరే స్టాక్స్ లో ఉన్నప్పుడు ఆపర్చునిటీ లాస్ అనేది మనకు ఉండదు. అలాంటివన్నీ కూడా మనకి చాలా మంది క్లయింట్స్ ఫోన్స్ కూడా రావటం చూస్తున్నాం. సో మన దగ్గర ఉన్న వీక్ స్టాక్స్ ఎప్పుడో పెరుగుతాయని వెయిట్ చేసే కన్నా ఆపర్చునిటీ కాస్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఆ స్టాక్స్ అమ్మేసి ఇంకా బెటర్ స్టాక్స్ ని కొంటే గనక అది చాలా బెనిఫిట్ అని గతంలో కూడా మనకి హిస్టారికలీ ప్రూవ్ కూడా అవటం చూసాం. సో దానికి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే కనుక సెక్టర్ లోనే మనం తీసుకుంటే కనుక ఐ థింక్ వార్కి ఫార్మా రెసిలియన్స్ అనేది ఉంటుంది. సో ఫార్మా స్టాక్స్ లో ఏది పిక్ చేసుకోవాలి, అలాంటప్పుడు మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక వీక్ స్టాక్, స్ట్రాంగ్ స్టాక్ అండ్ న్యూట్రల్ స్టాక్. సో ఏ స్టాక్ డబ్బులు ఇచ్చిందని చూస్తే కనుక నాట్కో ఫార్మా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఫిక్స్డ్ డేట్ మనం పెట్టుకుంటే లాస్ట్ ఇయర్ అంటే 2025 ఫిబ్రవరి మార్చ్ టైంలో నాట్కో ఫార్మా చూస్తే కనుక 852 రూపీస్ వరకు పడిన స్టాక్ అది. సో అఫ్ కోర్స్ ఆ స్టాక్ ఆల్రెడీ 2024 సెప్టెంబర్ హై చూస్తే కనుక 1639 రూపీస్ ఉన్న స్టాక్ నాట్కో మనం చూస్తే కనుక యాజ్ ఆఫ్ నౌ అంటే ఆల్మోస్ట్ 1.5-2 years లో 978 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అది. సో సెప్టెంబర్ 2024 లో ఎవరో నాట్కో 600 లో కొని ఇప్పటి వరకు హోల్డ్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అనుకున్నా కూడా అది ఆల్మోస్ట్ 40% కైండ్ ఆఫ్ నెగటివ్ రిటర్న్ ఇవ్వటం చేసాం. సో అట్ ద సేమ్ టైం లారస్ ల్యాబ్ మనం తీసుకుంటే కనుక సెప్టెంబర్ 2024 లో అరౌండ్ 550-600 రూపీస్ ఉన్న స్టాక్. సో అదే టైం ఫ్రేమ్ మనం తీసుకుంటే కనుక ఇన్ఫాక్ట్ ఈ రోజు ప్రైస్ కూడా మనం చూస్తే 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అలాంటప్పుడు స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్ ని తీసుకోవాలా, వీక్నెస్ ఉన్న స్టాక్ ని తీసుకోవాలా అనేది మనం చార్ట్స్ ద్వారా డెఫినెట్లీ ఐడెంటిఫై చేయొచ్చు. సో చాలా మంది అనలిస్ట్ ఇన్ఫాక్ట్ మేము కూడా చెప్తుంటాం వీక్ స్టాక్స్ అమ్మేసి స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ని కొనమని చెప్పి. బట్ దానికి మన దగ్గర వీక్ స్టాక్ ఏదో ఆర్ స్ట్రాంగ్ స్టాక్ ఏదో మనకు తెలియదు కాబట్టి ప్రొఫెషనల్ హెల్ప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో డెఫినెట్లీ ఆ సర్వీసెస్ మేము ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈక్విడియాస్ టీమ్ తరఫున ప్రాబ్లీ నేనే పర్సనల్ గా సింగిల్ పోర్ట్ఫోలియోస్, క్లయింట్ పోర్ట్ఫోలియోస్ చూసి ఏ స్టాక్ ఎక్కడైతే సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయో మంచి స్టాక్ అయితే అది కొనొచ్చని, అదే విధంగా వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో లాస్ కూడా బుక్ చేయాలని, లేదంటే కనుక పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఈవెన్ స్ట్రాంగ్ చార్ట్ కూడా రెసిస్టెన్స్ పాయింట్ కి వచ్చినప్పుడు అమ్మటం, అలాంటివన్నీ మనం ఈ సర్వీస్ లో చెప్పబోతున్నాం. అండ్ ప్రాబ్లీ మన దగ్గర లిస్ట్ కనుక మాకు పంపితే కనుక ప్రాబ్లీ ఆ స్టాక్స్ అన్ని కూడా మేము టెక్నికల్లీ చూసి ఏ స్టాక్స్ మంచివి, ఏ స్టాక్స్ స్ట్రెంగ్త్ ఉన్నాయి, వీక్ ఉన్నాయి అవన్నీ కూడా చూసి మనకి పోర్ట్ఫోలియో ఐ థింక్ రీస్ట్రక్చర్ చేసే ప్రయత్నం చేద్దామని ఈ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా కొన్ని స్టాక్స్ మనం అనుకుంటాం ప్రాబ్లీ మార్కెట్ బాగాలేదు కదా, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మళ్ళీ రికవర్ అయిపోతాయని. డెఫినెట్లీ అలా ఉండదు మార్కెట్ లో. ఎందుకంటే కొన్ని బుల్ మార్కెట్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో ఆ సైకిల్లో టాప్ అవుట్ అయిన స్టాక్స్ మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్ సైకిల్లో అవి ఎప్పుడు కూడా కనపడవు అండ్ అవి
జీరో కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక 2022 అంటే ఆల్మోస్ట్ 4 years బ్యాక్ ఒక స్టాక్ మనకి ఈజ్ మై ట్రిప్ అని ఒక స్టాక్ 40 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అది. సో అక్కడి నుంచి కంటిన్యూస్లీ వాళ్ళు రైట్స్ ఇష్యూ అని బోనస్ అని అనౌన్స్ చేస్తూ కంటిన్యూస్ గా ఆ స్టాక్ ని లైమ్ లైట్ లోకి తీసుకోవడం రావడం జరిగింది 2022-23 మధ్యలో. సో 40 రూపీస్ ఉన్న స్టాక్ ఈరోజు 6 రూపీస్ దాకా రావటం చేసాం. మళ్ళీ అది 40 రావటం అనేది కలే. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. సో అలాంటి స్టాక్స్ ఒకవేళ మన పోర్ట్ఫోలియో ఉంటే కనుక డెఫినెట్లీ వాటిని వదిలించుకోవాలి. లాసెస్ ఎంత ఉన్నా కూడా వీ షుడ్ ట్రై టు కట్ డౌన్. ఆఫ్ కోర్స్ ఇప్పుడే పర్సనల్ స్టాక్స్ ఏమైనా మన పోర్ట్ఫోలియో ఉంటే కనుక ఎగ్జిట్ ప్లాన్స్ కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ 2023లో కనుక మనం ఈజ్ మై ట్రిప్ చూసుంటే కనుక 20 రూపీస్ లో ఎగ్జిట్ తీసుకోమని స్టాక్ సజెస్ట్ చేశాయి. సో 40 నుంచి 20 పడ్డా కూడా ఎగ్జిట్ సజెస్ట్ చేసిన స్టాక్ ఆల్మోస్ట్ 6 రూపీస్ వరకు కూడా రావటం చూసాం. సో అదే ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక డ్రీమ్ ఫోక్స్. సో మనందరికి చాలా చాలా సుపరిచితమైన స్టాక్ 2022-23లో ఒక డ్రీమ్ ఐపీఓ లాగా వచ్చింది. సో ఈ స్టాక్ మొత్తం అన్ని ఎయిర్పోర్ట్స్ కి ఏదైతే ఉందో వాళ్ళు లాంజెస్ ని మేనేజ్ చేస్తారు విత్ ఎ ఫీ అన్నట్టు. ఎయిర్పోర్ట్ తోటి టైప్ అయి ఫీ బేస్డ్ లాంజెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్న ఒక టాక్ రావడంతో ఈ స్టాక్ 300-400 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year 840 దాకా వెళ్ళటం చూసాం. సో 2023లో 800 రూపీస్ ఉన్న స్టాక్ ఎప్పుడైతే ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ఈ లాంజెస్ అనేది ఫ్రీ లాంజెస్ క్యాన్సిల్ చేయడం చూసాం, వాళ్ళ బిజినెస్ మొత్తం పడిపోవటం చూసాం. సో అప్పుడే మనం ఆఫ్ కోర్స్ మన వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది చాలా సార్లు ఫాలోయింగ్ స్పోర్ట్స్ ని పట్టుకోవద్దని. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 840 నుంచి ఇప్పుడు 62 రూపీస్ వరకు కూడా వచ్చేయటం చూసాం. సో ఇలాంటి పిట్ ఫాల్స్ ఏవైతే ఉంటాయో మనకి చార్ట్స్ ఆల్రెడీ సజెస్ట్ చేస్తాయి. కాబట్టి మా ఈ సర్వీస్ ఏదైతే ఉందో పోర్ట్ఫోలియో రీస్ట్రక్చరింగ్ సర్వీస్ చాలా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. అండ్ థర్డ్ ఇంకొక స్టాక్ మనం తీసుకుంటే కనుక ప్రాజ్ ఇండస్ట్రీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ నేమ్. వాళ్ళు ఇథనాల్ లో మనకి నితిన్ గడ్కరీ గారు ప్రాబ్లీ ఆయన ఇచ్చినంత పుష్ ఎవరు ఇవ్వలేదు ఇథనాల్ ఆల్టర్నేట్ ఫ్యూయల్ లాగా వెహికల్స్ లో యూజ్ చేయాలని. బట్ అగైన్ ఈ స్టాక్ కూడా 870 రూపీస్ లాస్ట్ ఇయర్ జనవరిలో 2025 జనవరిలో ఉన్న స్టాక్ 300 వరకు కూడా వచ్చేయటం చూసాం. సో వీటన్నిటికీ దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే మార్కెట్ ముందే డిస్కౌంట్ చేసేస్తుంది గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కాబట్టి. సో ఇవన్నీ మనకి చార్ట్స్ లో ఉంటాయి కాబట్టి క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కనుక మాకు షేర్ చేయగలితే కనుక నేనే పర్సనల్ గా అన్ని స్టాక్స్ ని చార్టికల్లీ చూసి ఏ స్టాక్ ఎక్కడ పుల్ బ్యాక్స్ లో అమ్మొచ్చో, లేదంటే మంచి స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ లాంటివి ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఉంటే ఈవెన్ ఆ స్టాక్ కూడా సెకండ్ ప్రైస్ పాయింట్, థర్డ్ ప్రైస్ పాయింట్ ఎక్కడ కొనొచ్చు, లేదంటే పుల్ బ్యాక్స్ లో ఎక్కడ అమ్మొచ్చు, ఇవన్నీ కూడా మనకి డెఫినెట్ గా హెల్ప్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ గైడెన్స్ తీసుకుంటే కనుక మేము ఈ పోర్ట్ఫోలియోస్ మార్కెట్ కి అనుగుణంగా రేపొద్దున మార్కెట్ రివర్స్ అయినప్పుడు మన పోర్ట్ఫోలియోలో వీక్ స్టాక్స్ అన్ని కూడా వెళ్ళిపోయి స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ఉంటే కనుక ఒక మంచి రీస్ట్రక్చరింగ్ కి యూజ్ అవుతుంది. అండ్ మనకి ప్రాఫిట్స్ అనేది ఐ థింక్ ఈ మార్కెట్ బాటమ్ అవుట్ అయినాక మళ్ళా ర్యాలీస్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియో అన్ని కూడా మంచి లాభాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పోర్ట్ఫోలియో రీస్ట్రక్చరింగ్ ఇలాంటి మార్కెట్ లోనే చాలా చాలా ఇంపార్టెంట్ చేసుకోవటం. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఇలాంటి మార్కెట్ లోనే వస్తుంది ఫ్రెష్ కొంటాకి. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ స్టాక్స్ ని వదిలించుకోవటానికి ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.